నమస్కారం అండి. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి మీకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ ఈ వారం మనం చర్చించబోయే చిత్రం పేరు RX100 అన్ ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ. ఈ ఎపిసోడ్ స్పాన్సర్డ్ బై థాయ్ గ్యాప్ పేట్రియాన్ ఎపిసోడ్. ఇట్స్ పవర్డ్ బై శ్రీనివాస్. చప్పట్లో. So Srinivas is back. ఈ సినిమాకి ట్యాగ్ లైన్ వచ్చి ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ అని ఉంది. ఇంక్రెడిబుల్ అనగా అసాధ్యమైనది జరగడం లేదా ఎంతో కష్టంగా నమ్మగలిగేది, అలాంటి దాన్నే ఇంక్రెడిబుల్ అంటారు. సో ఆ విధంగా ఈ చిత్రానికి థై గ్యాప్ ట్రూత్ఫుల్ అడ్వర్టైజింగ్ అవార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అవార్డ్స్ అంటే గుర్తుకొచ్చింది మన బెస్ట్ అండ్ ఫస్ట్ సెగ్మెంట్. మొదలుగా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thaigap, ట్విట్టర్లో @thaigap, మా ఇమెయిల్ వచ్చి mindthigap@gmail.com. కానీ అంతేకాదు, థైగ్యాప్ డిస్కార్డ్ అండ్ థైగ్యాప్ పేట్రియాన్, ఈ రెండిటి లింక్స్ మీకు ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో దొరుకుతాయి. కొట్టి వచ్చేయండి. అంతటితో మా అవార్డ్ విన్నింగ్ సోషల్ సమాప్తం. అవార్డ్స్, ఆ ఫ్యాన్ ఫేవరెట్ సెగ్మెంట్ కూడా పవర్డ్ బై శ్రీనివాస్. కానీ ఇప్పుడు RX100 అన్ ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ, ఈ సినిమాకి స్పాయిలర్ ఫ్రీ సారాంశం. RX100 ఈ సినిమా 2018లో వచ్చింది. ఇది మీకు అమెజాన్ ప్రైమ్లో ఇంకా నాకు తెలిసి జియోలో కూడా దొరుకుతుంది. తప్పకుండా చూడండి. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్లో రామచంద్రపురం అంటే ఆర్సీపురంలో బేస్డ్ అయి ఉంది. ఆర్సీపురం ఎట్లా అంటే కొంచెం న్యాచురల్గా సీనిక్గా ఉంటుంది ప్లేసు. కానీ దాని మీద బోనస్ ఏంటంటే ఈ ఊర్లో ఎక్కడ లేని ప్రైవసీ ఉంది. ఈ ఊర్లో అంటే నువ్వు ఎవరితో అయినా ఈ ఊర్లో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసుకుంటూనే ఉంటున్నా ప్రైవసీ మాత్రం ఉంటుంది. ఎవడొచ్చి కెల్కడు, ఎవరు నువ్వు ఏం చేస్తున్నారు ఇక్కడ గలీజ్ పనులు ఇవన్నీ లేదు. చాలా ఒకలాంటి యూరోపియన్ కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీ ఉంది ఈ ప్లేస్లో. అండ్ ఈ ఊరికి చెందిన ఒక యువకుడు శివ. మొత్తం ఊరిలో ఒక్క జిమ్ కూడా లేదు, కానీ శివాకి మాత్రం జిమ్ బాడీ ఉంటుంది. దట్ ఇస్ శివ. శివాకి ఒక యమహా RX100 బైక్ ఉంటుంది. అది చాలా మంది అబ్బాయిలకి అది డ్రీమ్ బైక్. అది శివ ఏం చేస్తుంటాడు అంటే ఊరంతా బైక్ నడుపుతూ దొరికినోడిని కనబడినోడిని కుక్క కొట్టినట్టు కొడుతుంటాడు నాన్ స్టాప్. సీ గాయ్ హిట్ గాయ్, మళ్ళీ రైడ్ ద బైక్, మళ్ళీ సీ సమ్ గాయ్, ఎస్ ఐ నీడ్ టు హిట్ దట్ గాయ్. అప్పుడప్పుడు బాధోడు నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడు శివాకి ఇంకో ఉన్న హాబీ ఏంటంటే హెర్బల్ సిగరెట్లు మస్తు తాగుతాడు శివ. కాకపోతే ప్రతిసారి 1-2 పఫ్ఫులు తీసుకొని కనీసం 80-90% కింద పడేస్తాడు. వేస్ట్, అంతా వేస్ట్. సో కనబడినోడిని కొట్టుడు, హెర్బల్ సిగరెట్ తాగుడు, ఇది శివ పర్సనల్ క్యాలెండర్లో ఈ స్లాట్స్ అన్ని బుక్డ్ ఉంటాయి ఇట్లా డైలీ. ఈ ఊరిలో శివాకి తండ్రి గాని మంచి ఒకడు ఉంటాడు, తండ్రి లాంటివాడు. శివ అతన్ని డాడీ అని పిలుస్తాడు. బట్ స్ట్రేంజ్ ఏంటంటే ఇతను శివాకే డాడీ కాదు, మొత్తం ఊరికి డాడీ. ఊర్లో అందరూ డాడీ అని పిలుస్తారు. ఏజ్ ఎంత ఎక్కువ ఉన్నా, సమాంతరంగా ఉన్నా, తక్కువ ఉన్నా, ఇట్ డజంట్ మ్యాటర్. డాడీ ఈజ్ ఎవ్రీబడీస్ డాడీ. సో న్యాచురల్గా డాడీ శివ వ్యవహారం చూసి చాలా టెన్షన్ పడుతుంటాడు, చాలా స్ట్రెస్ అయిపోతుంటాడు. ఏంటి వీడు ఏం చేస్తున్నాడు, దొరికినోడిని కొడుతున్నాడు, అసలు ఎందుకు ఇంత చేసేది అంటే మనకు తెలుస్తుంటుంది శివాకి ఏదో ఒక లోపం ఉన్నది. అంటే ఎప్పుడైతే ఎవరినైతే కుక్క కొట్టినట్టు కొడుతుంటాడో కాసేపు తర్వాత మనం ఆ బాధుడు, ఆ వైలెన్స్ అంతా నజరందాజ్ చేసి సైడ్ చేసి ఈ మనిషి మానసిక పరిస్థితి ఎలా ఉన్నది అని అటువైపు ఆలోచించడం మొదలెడతాం మనం. రైతు బజార్లో ఒకటి చెయ్యి రొగ్గొడుతున్నాడు, ఎస్. ఒక కోసిన మేకతల పట్టుకొని వాడిని బాదుతున్నాడు, అఫ్ కోర్స్. బట్ హౌ ఈజ్ హీ ఫీలింగ్? ఈ క్వశ్చన్ వస్తుంది మీకు. వాడికి ఎంతో బాధ ఉంటే వాడు ఇట్లా చేస్తాడు చెప్పండి. సో శివాకున్న లోపం అది తీరుతుందా? వాడికున్న కళ నెరవేరుతుందా? మొత్తం ఊర్లో మిస్సు కాకుండా ప్రతి ఒక్కడిని కొట్టగలుగుతాడా? 2 స్ట్రోక్ ఇంజన్ బైక్ నుంచి 4 స్ట్రోక్ ఇంజన్ దాకా వెళ్తాడా? ఈ డాడీని ఊరంతా పట్టుకొని డాడీ అని ఎందుకు అంటారు? ఇవన్నీ తెలుసుకోవడానికే మీరు చూడాలి RX100 అన్ ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ. సారాంశం సమాప్తం. ఇప్పుడు ఈ చిత్రాన్ని మనం దీర్ఘంగా చర్చిద్దాం స్పాయిలర్లతో పాటు. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ ఎందుకు పవర్ చేశాడు? దానికి శ్రీనివాస్ ఏం రాసి చెప్పాడంటే, I guess I have to sponsor RX100. అజయ్ భూపతి
one of the most intense, passionate directors that makes slice of life hyper-local movies. అందులో ఉన్న నటులందరూ తన ప్యాషన్కి ఎలా రెస్పాండ్ అయ్యారో చూడండి. I mean, because of him, we have actors like Kartikeya and Payal Rajput. సమాప్తం. ప్యాషన్ ఉన్నదా? ఎస్ ఉన్నది. ఇంటెన్సిటీ ఉన్నదా? అది కూడా ఉన్నది. అందులో ఉన్న నటులందరూ తన ప్యాషన్కి ఎలా రెస్పాండ్ అయ్యారో చూడండి అన్న మాట కూడా ఈ సినిమాకి వర్తిస్తుంది. ఎందుకంటే యావరేజ్గా వచ్చే సినిమాల కంటే ఇందులో కొంచెం డిఫరెంట్గానే ఉండే. ఆ టేకింగ్ కానీ, ట్రీట్మెంట్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా ప్రతిసారి రిలీజ్ అయ్యే, అంటే ఆన్ యావరేజ్ రిలీజ్ అయ్యే టెంప్లెట్ సినిమా కాకుండా సంథింగ్ ఈజ్ దేర్. నాకైతే పర్సనల్గా ఈ సినిమా గురించి జీరో నాలెడ్జ్ ఉండే. సో బ్లాంక్ స్లేట్తో వెళ్ళినా, ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. జస్ట్ లీడ్ యాక్టర్ బెదుర్లంకలో బాగా చేసినట్టు అనిపించింది. సో అదొకటే ఇంప్రెషన్ ఉండే నాకు. హీరోయిన్ కూడా సినిమాలో పరిచయం అయిన తర్వాత నాకు తెలిసింది, ఓహో తనేనా అని చెప్పి. ఆ మంగళవారంలో చేసిన హీరోయిన్, అందులో కూడా బాగానే చేసింది కాబట్టి ఓకే, ఇట్ షుడ్ బి ఫైన్ అనుకున్నా. సినిమా టైటిల్ వచ్చి ఒక 2 స్ట్రోక్ ఇంజన్ మీద పెట్టారు, Yamaha RX-100. సినిమా ట్రీట్మెంట్ కూడా నాకు ఒక 2 స్ట్రోక్ ట్రీట్మెంట్ లాగా అనిపించింది. ఒక స్ట్రోక్ అయితే సినిమాటిక్గా అనిపించింది, ఇంకో స్ట్రోక్ అయితే టీవీ సీరియల్ లాగా అనిపించింది. ఎందుకో ఈ చిత్రంలో ఆ సెపరేషన్ ఉంది. కొంతవరకు హే వాట్ ఈస్ దిస్, నాట్ బ్యాడ్ ఎట్ ఆల్ అని అనిపిస్తుంది, కానీ ఒక లైన్ దాటాక హే వాట్ ఈస్ దిస్ అనిపిస్తుంది. నాకు మొదటి 25 మినిట్స్ 28 మినిట్స్ అక్కడ దాకా ద బెస్ట్ పోర్షన్ అనిపించింది సినిమాది. తర్వాత కొంచెం కల్తీ అయినా హీరో ఎప్పుడైతే ఆ RX-100ని ఇంకో కారు గుద్దేస్తాడో, ఇట్లా కారు మీద నుంచి ఇట్లా ఎగ్రి పడతాడు అటువైపు, ఆ కారోడేమో ఏం చూసుకోకుండా వాడికి అసలు ఏం తగలనట్టు అదే స్పీడ్లో కంటిన్యూ అయిపోతాడు వాడు. ఆ పాయింట్ నుంచి నాకు టీవీ సీరియల్ స్టార్ట్ అయింది. సో ఆ పాయింట్ దాకా ఓవరాల్ రేటింగ్ అనేది అది ఎటో పోతుండే మంచి సాలిడ్ ప్లేస్కి. కానీ దాని తర్వాత వచ్చే ట్రీట్మెంట్ ఏదైతే ఉండనో అది నాకు కిందికి లాగింది బాగా. థైగ్యాప్ ప్రొఫెషనల్ రివ్యూస్లో ఆల్మోస్ట్ ప్రతి సినిమాకి అది ఎలా మొదలు పెట్టారు, దాన్ని ఎలా ముగించారు అనేది కొంచెం ఇంకా దగ్గరుండి పరిశీలిస్తాం మేము, బికాజ్ వీఆర్ ప్రొఫెషనల్స్. అండ్ ఇది అఫ్కోర్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎలా మొదలైంది, ఎలా ముగిసింది. ఈ చిత్రం ఎంత బాగా మొదలైందో అంతే ఘోరంగా ముగిసినట్టు అనిపించింది నాకు. స్టార్టింగ్ అయితే బెటర్ దెన్ ఎనీ యావరేజ్ మూవీ ఆఫ్ లేట్. మొదటి ఫ్రేమే ఒక ఓపెన్ బాత్రూమ్ సందర్భంలో ఉంటుంది. బస్సు ఇలా మెల్లగా వచ్చి ఆగుతుంది, బట్ మెస్ దగ్గర కాదు, బస్ స్టాండ్లోనే ఆగుతుంది. కానీ అది కూడా ఒక ఎస్టాబ్లిషింగ్ షాట్తో చూపించారు, దూరంకి వెళ్ళి చూపించారు ఇట్లా. అండ్ లిటరల్లీ పోయిన వారం హరిహర వీరమల్లు రివ్యూలో చెప్పినట్టే, సినిమా మొదలైనప్పుడు అదొక కొత్త ప్రపంచం, అది ఆడియన్స్కి అది పరిచయం అవుతుంది అప్పుడప్పుడే, స్టార్టింగ్ కొన్ని నిమిషాల్లో. అన్నప్పుడు కొంచెం లోపలికి లాగేటట్టు ఉండాలి, కొంచెం పేసింగ్ మెల్లగా, ఎక్కువ బీజిఎం లేకుండా ఒక పద్ధతి ఉంటుంది. అది ఈ సినిమాలో కనిపించింది. స్టార్టింగే ఒక ఎస్టాబ్లిషింగ్ షాట్, సో మనకు తెలుస్తుంది ఓకే సందర్భం ఏంటి, ఏం జరుగుతున్నది. ఒక బస్సు వచ్చి ఆగుతున్నది, నరేషన్ లేదు, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. హీరో కూడా కాదు, ఎవరో క్యారెక్టర్ దిగుతాడు, బస్సు కొంచెం అటు ఇటు చూసుకొని పోతా ఉంటాడు, ఒక ఇంట్లోకి దూరుతాడు, కెమెరా మళ్ళీ ప్యాన్ అవుట్ అవుతుంది, మళ్ళీ ఒక దూరంకి వెళ్ళి ఇట్లా టాప్ డౌన్ షాట్ ఒకటి వస్తుంది, టైటిల్ వస్తుంది. నా మొత్తం సినిమా చూశాక ఈ స్టార్టింగ్ సీక్వెన్స్కి ఇంత బిల్డప్ ఇవ్వడము, వాడు నల్లి అన్న క్యారెక్టరు ఆ ఊరికి వచ్చి ఆ ఇంట్లో దూరడము, ఆ స్పెసిఫిక్ ఇంటికి ఒక సిగ్నిఫికెన్స్ ఉన్నదా అంటే నాకైతే అనిపించలేదు. సో ఆ బిల్డప్ ఇవ్వడానికి ఒక పెద్ద రాషనల్ కానీ రీజనింగ్ కానీ లేకుండే, దాని వెనకాల ఏం లేకుండే ఓవరాల్ కథకి. అయినా కానీ మొదటిసారి సినిమా చూసే వాళ్ళకి అది వర్క్ అవుతుంది. ఎందుకంటే ముక్కు పట్టుకొని ఎవరిని లాగట్లేదు, నరేషన్తో నెత్తి మీద బాధట్లేదు, ఆడియన్స్నే చూసి తెలుసుకోండి, చూసి మీరే గ్రహించండి అన్నట్టు ఒక అవకాశం ఇస్తున్నారు వాళ్ళు, ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా, ఏమి డయలాగ్ లేకుండా. సో ఇట్స్ అ గుడ్ ఓపెనింగ్. క్యూరియాసిటీ మెయింటైన్ చేసే, లేకపోతే క్యూరియాసిటీని పెంచే ఓపెనింగ్ అది. దానికి ఆపోజిట్ మిర్రర్ రిఫ్లెక్షన్ వచ్చి ఈ ఎండింగ్. నేను ఇప్పటి వరకు చాలా చాలా సినిమాలే చూశాను, అండ్ రకరకాల భాషల్లో కూడా చూశాను. కానీ ఇప్పటి వరకు అయితే ఒక్కసారి కూడా సినిమా ఫైనల్ సీన్స్లో ఒక మెయిన్ క్యారెక్టర్ చనిపోవడం చూపించేది నాకు వర్క్ కాలేదు. అంటే నా ఉద్దేశం ఏంటి, లిటరల్గా చనిపోవడం చూపించబడుతుంది, అండ్ ఆ మనిషి చనిపోగానే ఇంకెక్కువ ఏమి ఉండదు, డైరెక్ట్ క్రెడిట్స్కి వెళ్ళిపోతుంది అది. సో స్పెసిఫిక్గా అలాంటి సందర్భం అంటున్నా, ఎన్ని చూసినా, ఎన్ని భాషల్లో చూసినా
అలాంటి సందర్భం అయితే నాకైతే యాజ్ అన్ ఆడియన్స్ నాకు ఎప్పుడు వర్గాలి. అది ఒకలాంటి లోపం ఉన్నట్టు అనిపిస్తుంది ఫీలింగ్. అది అన్సాటిస్ఫైడ్. అంటే మీరు ఎక్కడికో వెళ్ళి ఒక 250 రూపీస్ కర్రీ పఫ్ ఏదో పఫ్ చూసారు, అంత ఉంది కదా ఏదో బాగానే ఉంటుంది అని చెప్పి చూడ్డానికి కూడా అది కొంచెం బాగానే ఉంది అని చెప్పి మీరు అంత ఎక్స్ట్రా కట్టి తిని చూస్తే మీ లోకల్ బేకరీలో ఉన్న 40 రూపాయల పఫ్ కంటే దరిద్రం ఉంది. అది ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది? అలాంటి ఫీలింగ్ ఉంటుంది నాకు ప్రతిసారి. ఒక మెయిన్ క్యారెక్టర్ చంపగానే సినిమాని కట్టేయడం, అంటే ఆ చావడమే ఆ ఎండింగ్ సీన్. ఇది ఇన్ని సినిమాలు వచ్చినా ఇది ఎందుకు మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు ఇది కనిపిస్తుంది ఈ ట్రోప్ అనేది నాకు అర్థం కాదు. సో మీరు కూడా చెప్పండి, మీరు ఇప్పటిదాకా చూసిన సినిమాల్లో ఫైనల్ సీన్ ఒక మెయిన్ క్యారెక్టర్ చావడం జరగడము, ఆ సినిమా మీకు నచ్చడం ఇప్పటి వరకు జరిగిందా? ఒకవేళ జరిగిందంటే అట్లీస్ట్ ఒక్క సినిమా పేరు రాసి చెప్పండి. ఎందుకంటే నాకైతే అస్సలు అనిపించలేదు. ఏమనుకొని అలా ఎండ్ చేస్తారో కూడా నాకు అర్థం కాదు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే రీసెంట్గా మనం చేసిన సినిమాల్లో మంత్ ఆఫ్ మధు కథ ఆన్ పేపర్ చూసుకుంటే మొహమ్మద్ కైఫ్, మైకల్ వాన్, దాని ఎండింగ్ చాలా నెగటివ్, చాలా డిప్రెసింగ్ ఎండింగ్ ఉండేది ఆన్ పేపర్. కానీ డైరెక్టర్ ఏం చేశాడు, దాంతో ఎండ్ చేయలేదు. ఆ టోటల్ లో పాయింట్ వచ్చిన తర్వాత కూడా ఒక వేరే లాంటి సీన్ పెట్టేశాడు, లాస్ట్ ఫైనల్ సీన్. అండ్ దట్ వాజ్ ఎ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్. అదొక కంప్లీట్లీ డిప్రెసింగ్ పాయింట్లో వదలకుండా కొంచెం మోడిఫికేషన్ చేశాడు. ఇలాంటి కథల్లో కూడా RX-100 లాంటి కథల్లో కూడా శివ వాడు దాని రూమ్లో సావాల్సిందే, దాని మొహం అంతా రక్తం పూసిన తర్వాత, అంటే దాని మొహంతో హోలీ ఆడిన తర్వాత వాడు అక్కడ సావాల్సిందే అని పేపర్లో ఉంటే ఫైన్, వాడు సావని. కానీ దాని తర్వాత వాడు బతుకున్నప్పుడు అది ఇంకో మూమెంట్ ఏదో తీసి నాన్ లీనియర్గా తీసి అక్కడ దాంతో ఎండ్ చేస్తే ఇట్ వుడ్ హ్యావ్ స్టిల్ బీన్ అ లాట్ బెటర్ అనిపించింది నాకు. సో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మీద ఆ ఒక పాయింట్ ఉండే. డాడీ దగ్గర కొన్ని విషయాలు నాకు అర్థం కాలేదు, నాకు కొంచెం స్ట్రేంజ్ అనిపించింది. ఈ క్యారెక్టర్ పేరు డాడీ అని ఎందుకు ఉంది ఒక్కసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడే అప్పుడప్పుడు TFI ఇట్ కీప్స్ యూ ఆన్ యర్ టోస్, పంచులు ఇస్తుంటుంది, నో ఎక్స్ప్లెనేషన్స్. ఎక్కడైతే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదో ఒక narrator వస్తాడు, ఇప్పుడు హీరో స్లో మోషన్లో పరిగెడుతున్నాడు, ఆ లెవెల్ దాకా ఎక్స్ప్లెనేషన్ వస్తుంది మనకి. యూ నెవర్ నో వాట్ యూ గోనా గెట్. అసలు ఈ మనిషి పేరు డాడీ ఎందుకు, ఈ ఊరు అందరికీ ఒకడే డాడీ ఎందుకున్నాడు అంటే ఆర్సీపురం ఇస్ ది ఓన్లీ ఊరు ఎక్కడైతే హూజ్ యువర్ డాడీ అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరు తెలుసు, వీ హ్యావ్ వన్ డాడీ, హీఈస్ ఆర్ డాడీ, అంతే. కానీ ఎందుకు అని అడిగితే నీకు తెలుసు, నాకు తెలుసు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అంతే. ఈ ఊర్లో అసలు పెటర్నిటీ టెస్ట్ అనేది అవసరం ఉండదు, బికాస్ దిస్ ఓన్లీ వన్ డాడీ. ఈ డాడీ కూడా శివాని కొడుకులా చూసేవాడు. శివ ఒక డైలాగ్ అంటాడు, అసలు నాకు మా అమ్మా నాన్న ఎట్లా ఉన్నారో అసలు నాకు తెలియని కూడా తెలీదు, నాకు అన్ని నువ్వే డాడీ అంటాడు. కాసేపు తర్వాత సినిమాలో చూస్తే ఒక ట్రంక్ పెట్టి ఉంటుంది, దాంట్లో ఫ్రేమ్ ఫోటో ఉంటుంది శివాళ్ళ అమ్మా నాన్న. అంటే ఇన్నేళ్ళు అయ్యి కూడా ఒకసారి కూడా చూపించలేదా, ఇదిగోరా మీ అయ్యి ఇట్లుంటాడు, మీ అమ్మ అట్లుంటుంది అని చెప్పి. ఏం జరుగుతుంది ఈ ఆర్సీపురంలో? ప్రైవసీ మరీ ఎక్కువైపోయింది. యాక్చువల్గా ప్రైవసీ ఎక్కువైపోయింది, దానివల్ల ఫీమేల్ ఎంపవర్మెంట్ ఎక్కువైపోయింది, దానివల్ల టాక్సిక్ ఫెమినినిటీ వచ్చేసింది. విల్ సంబడి థింక్ ఆఫ్ ద పువర్ బాయ్స్? కొంచెం కూడా ఫ్రీగా షర్ట్ ఇప్పి తిరగలేకపోతున్నారు పొరగాళ్ళు ఈ ఊర్లలో. సినిమా ట్యాగ్ లైన్లో కూడా రొమాన్స్ అనే పదం ఉంది, సినిమా డైలాగ్లో కూడా రొమాన్స్ మీద చర్చించుకుంటారు కాసేపు. అలాంటి సినిమాలో రొమాన్స్ దొబ్బింది. ఆ ఫ్లర్టింగ్ అయితే, ఇఫ్ యూ కెన్ కాల్ ఇట్ ఫ్లర్టింగ్, ఆ పోరి దగ్గర నుంచి ఇట్ సక్డ్ బిగ్ టైం. అండ్ దానివల్ల ఈ లీడ్ పేరుకి ఉండాల్సిన కెమిస్ట్రీ కూడా కొంతవరకు దొబ్బినట్టు అనిపించింది నాకు. ఇక రొమాన్స్ కాబట్టి కొంచెం ప్రొలాంగ్డ్ ఎక్స్టెండెడ్ కిస్సింగ్ సీన్స్ ఉండే. అండ్ యావరేజ్తో మళ్ళీ పోలిస్తే ఇట్స్ నాట్ బ్యాడ్ అట్ ఆల్. మిగతా సినిమాల్లాగా అట్లీస్ట్ మెకానికల్గా లేకుండా శ్రీనివాస్ చెప్పినట్టే అందులో కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు అనిపించింది, ప్యాషన్ ఉన్నట్టు అనిపించింది, వెల్ అండ్ గుడ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మళ్ళీ అది అవసరం కంటే ఎక్కువ లెంత్, అంతసేపు ఉండాల్సిన అవసరం లేదనిపిస్తున్నాం. ఎందుకంటే చూసే వాళ్ళకి అది కొంతకాలమే ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది, ఓకే వీళ్ళు ఏ మూడ్లో ఉన్నారు అనేది కనెక్ట్ అవుతుంది. కానీ ఆ కాలం దాటింది అంటే అని వాళ్ళు ఇంకా అదే పనిలో ఉన్నారంటే అది మారిపోతుంది ఫీలింగ్. సో ఈ సినిమాలో అట్లీస్ట్ మెకానికల్గా లేకుండా కొంచెం న్యాచురల్గా ఉండి కొంచెం ఇన్వాల్వ్మెంట్, ప్యాషన్ ఉంది. కాకపోతే ఎక్కువసేపు చూపించడము ప్లస్ ఎక్కువసేపు అది అతుక్కొని ఉండడం, అది కూడా నాకు అర్థం కాదు. సాధారణంగా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే ముద్దు పెట్టుకోవడం అనేది, ఎస్ ఐ నో ఇట్స్ అ ఫ్యామిలీ పాడ్కాస్ట్, కానీ ఇది లేనిది అసలు ఫ్యామిలీలే ఉండవు. సో ముద్దు పెట్టుకోవడం అనేది అది పల్లి పచ్చడిలో అలా అలా అద్దుకుంటూ తింటూనే ఉండాలి. అది దోశ ముక్కనో ఇడ్లీ ముక్కనో ఎంతసేపు ముంచుతాం మనం పల్లి పచ్చడిలో? కొంతకాలమే.
అవసరం కంటే ఎక్కువసేపు మనం ఉంచినామంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా? లేదు. ఇన్ఫ్యాక్ట్ డిసడ్వాంటేజే. ఇడ్లీ ముక్క కాస్త ముద్దయిపోతుంది, దోశలో ఉన్న ఆ క్రిస్పీనెస్ అది కూడా పోతుంది, మొత్తం సాగి అయిపోతుంది. సో అటులనే నాకు అనిపించింది ఏంటంటే మామూలుగా రియల్ లైఫ్లో ముద్దు పెట్టుకోవడం అనేది అలా అదుకొని ఆశ్వాసించే కార్యక్రమం అని నా ఉద్దేశం. దాని వెనకాల కూడా కొంచెం మనం ఫిలసాఫికల్గా ఆలోచించాలంటే ఒక కామెడీ పాడ్కాస్ట్లో దాని వెనకాల ఉద్దేశం ఏమై ఉంటుంది? సాధారణంగా ఎవరైనా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అయితే ముద్దు పెట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటారు. అది పద్ధతి, అది ప్రొఫెషనలిజం. మీ లైఫ్లో ఎవరైనా ముద్దు పెట్టుకున్నప్పుడు కళ్ళు తెరిచి ఉంచున్నారంటే రన్ ఫార్ అవే. నాకు అది సైకోతనం తప్పితే ఇంకోటి నాకు అనిపించదు. అందుకని అప్పుడప్పుడు మీరు ఆ సందర్భంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు స్లైట్గా కళ్ళు తెరిచి చెక్ చేయండి. కళ్ళు తెరిచున్నాయా, కళ్ళు మూసున్నాయా? కళ్ళు మూసున్నాయంటే ఓకే, హీ ఆర్ షీ ఈజ్ నార్మల్. కళ్ళు తెరుచున్నాయంటే మాత్రం న్యూ ఫోన్ హూ దిస్ అంతే. సో నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అయితే, ప్రొఫెషనల్ హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళ కళ్ళు మూసుకొని ఉంటాయి. సో మనం కళ్ళు మూసుకున్నప్పుడు వాళ్ళ మొహం ఎంతవరకు అయితే మనకు లోపలగా అనిపిస్తుందో అంతవరకు మనం ముద్దు పెట్టుకుంటాం. కానీ మనం ఫుల్ ఫీలింగ్లో ఉంటాం కాబట్టి, ఇమోషన్లో ఉంటాం కాబట్టి, ప్రేమలో ఉంటాం కాబట్టి మేబీ వాళ్ళ మొహం ఇంకా చూడాలనిపిస్తుంది. అందుకనే గ్యాప్ తీసుకొని మళ్ళీ కళ్ళు తెరుస్తారు, కళ్ళు నిండేదాకా చూసుకుంటారు, దాని తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకొని పల్లి పచ్చడిలో అద్దుకుంటారు. ఇది నాకు తెలిసినంత వరకు అయితే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ప్రొఫెషనల్గా ఫాలో అయ్యే ప్రొసీజర్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇలా ఉంటుంది. సో ఇది కూడా మీరు రాసి చెప్పాలి. బోగస్ యూర్ రైట్, ఇట్లానే ఉంటుంది, నాకు కూడా నా ఎక్స్పీరియన్స్లో కూడా ఇట్లానే ఉంటుంది అని రాసి చెప్పచ్చు. లేదు మీరు కూడా ఆర్సీపురంలో లాగా ప్రైవసీ బాగా మెయింటైన్ చేసుకోవాలి అంటే నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు, నా బెస్ట్ ఫ్రెండ్తో ఇలా జరిగింది అని చెప్పండి అంతే. మీ అనుభవంలో కళ్ళు తెరుచుకొని ఉన్న సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? కొంపదీసి మీరే కళ్ళు తెరుచుకొని ఉంచుకుంటారా? అది కూడా రాసి చెప్పండి. అండ్ మీ అనుభవంలో ప్రొఫెషనలిజం అంటే పల్లి పచ్చడిలో అద్దుకుంటున్నట్టు అలా అదుంటుందా, లేదా ఈ సినిమాలో చూపించినట్టు ఆ వాక్యూమ్ క్లీనర్ మెషిన్లకి ఆ పైప్ అతికిస్తారు కదా, ఇట్లా సక్షన్ పైపు, అది ఇట్లా అతికిచ్చి ఆ వాక్యూమ్ క్లీనర్ ఆన్ చేసినట్టు అట్లా ఉంటుందా? ఇంకా అసలు సెపరేషనే ఉండదు, అతుక్కనే ఉంటుంది. ఇంకా లేకపోతే ఒక ట్యాప్కి ఒక హోస్ పైప్ ఇట్లా అటాచ్ చేసి నీళ్లు వదిలినట్టు, మీకు అలాంటి అనుభవం ఉందా? మీ దృష్టిలో దాన్ని ప్రొఫెషనలిజం అంటారా? అది కూడా రాసి చెప్పండి. ఎందుకు అంటే ఇట్స్ ఫర్ రీసెర్చ్. సో ఇందులో నాకైతే నల్లకి ఒక పైప్ పెట్టి వదిలేసినట్టు అనిపించింది వీళ్ళ కిసింగ్ సీన్స్. స్టిల్ దానివల్ల కొంచెం అన్యాచురల్ అనిపించింది. బట్ యా, ఇట్ ఈస్ అ నిట్ పిక్, నాట్ అ బిగ్ డీల్. యాక్టింగ్ ఒక పాజిటివ్ ఉండే దీంట్లో. అండ్ శ్రీనివాస్ చెప్పినట్టే యాక్టింగ్లో కొంచెం ఆ కాస్త డిఫరెన్స్ కనిపిస్తుంది దాన్ ది యావరేజ్ మూవీ. అండ్ ఆ తేడాకి మంచి ఉదాహరణ ఏంటంటే లక్ష్మణ్ చేసిన రోల్ దీంట్లో. జనరల్గానే బాగా చేస్తాడు ఆఫ్ కోర్స్, బట్ 2 సార్లు ఏదైతే పాడతాడో ఒక కామెడీ టైప్ ఆఫ్ పాటలు, అది కొంచెం స్టాండ్అవుట్ అయినాయి. ఎందుకంటే అది సాధారణంగా మనం చూడం. అండ్ అఫ్ కోర్స్ ఆ సింగింగ్ వాయిస్ కూడా, హీఈస్ అ న్యాచురల్, అది తెలుస్తూనే ఉంది. సో లక్ష్మణ్ది పర్ఫార్మెన్స్ బాగుండే. రావ్ రమేష్ యాజ్ యూజువల్, హీ డిడ్ రావ్ రమేష్ థింగ్స్. అండ్ ఈ చిత్రంలో ఫనీలీ ఇనఫ్ ఫైనలీ ఇన్ని సినిమాల తర్వాత రావ్ రమేష్ చేసే క్యారెక్టర్స్కి తగ్గినట్టు ఒక కూతురు దొరికింది రావ్ రమేష్కి. ఇంకా మించిపోయిన కూతురు అని కూడా అనుకోవచ్చు. రావ్ రమేష్ లాంటి క్యారెక్టర్స్కి కూడా షాక్ ఇచ్చే అంత కూతురు. అండ్ నాకు తెలిసి ఏ తండ్రికైనా ఒక పీడకల లాంటి కూతురు. ఇట్ వాజ్ వండర్ఫుల్. హీరోయిన్ కూడా చెప్పినట్టే ఫస్ట్ టైం చూడగానే నాకు అర్థమైపోయింది, ఓకే షీఈస్ గోయిన్ టు డూ ఫైన్. ఎందుకంటే ఆల్రెడీ మంగళవారం చూసాను. అండ్ షీ వాస్. యాక్టింగ్ వైజ్ నాకేం కంప్లైంట్స్ లేకుండే. లీడ్ యాక్టర్ ఆల్సో నో కంప్లైంట్స్. ఈ లీడ్ యాక్టర్ది నాకు యూఎస్పీ ఏమనిపిస్తుంది అంటే ఆ ఇంటెన్సిటీ అనిపిస్తుంది. ఎప్పుడైతే కొంచెం ఇంటెన్స్గా చేయాల్సి వస్తుందో అక్కడ ఇది ఒక స్ట్రెంగ్త్ అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అండ్ ఎక్కడైతే కొంచెం సున్నితంగా, కొంచెం అమాయకంగా అలాంటి సందర్భాలు ఉంటాయో అక్కడ ఇది మిస్ చేయొచ్చు అనిపిస్తుంది. కానీ డెఫినెట్లీ ప్రెజెన్స్ అయితే ఉన్నది, ఇంటెన్సిటీ అయితే ఉన్నది, అండ్ కొంచెం బిలీవబుల్ ఇంటెన్సిటీ అది. సో అది కూడా నాకు ఒక పాజిటివ్ ఉండే. ఇంకా డాడీ వాజ్ ఫైన్. అఫ్ కోర్స్ హీ ఈస్ ద డాడీ. నల్లి, ఐఎస్ఐ అందరూ. సో ఓవరాల్ యాక్టింగ్ నాకు పాజిటివ్ ఉండే. యాక్టింగ్ని కిందికి లాగింది ఏంటంటే డైలాగ్స్. సో ఎక్కడెక్కడైతే నాకు ఈ హీరోయిన్ది అంత కన్విన్సింగ్ అనిపించట్లేదు అనిపించిందో, లేకపోతే ఈ హీరో చేసేది అంత కన్విన్సింగ్ అనిపించట్లేదు ఈ సీన్లో అని ఎక్కడెక్కడైతే నాకు యాక్టర్ది కొంచెం పండట్లేదు అనిపించిందో, ఎందుకు అని కొంచెం ఇంకా తొంగి చూస్తే ఆ డైలాగ్స్ లాగుతున్నాయి కిందికి.
నాకు డైలాగ్స్ చాలా క్లీషేడ్గా ఉన్నట్టు అనిపించింది. అండ్ ఒకలాంటి టీవీ సీరియల్ టైప్ ఆఫ్ డైలాగ్ లాగా అనిపించింది. ఎట్లా అంటే అది పావుల ఎమోషన్ ఉంటే దాని మీద ₹1 అంత వివరించి చెప్పడము, అవసరం కంటే ఎక్కువ పదాలు వాడడము. ఇంకో యాంగిల్లో చూస్తే రొమాన్స్ అంటే పెయిన్ ఉండాలి, నా పై పెదవి పైన నీ పై పెదవి పెట్టు, ఇవి కొంచెం క్రింజ్ టైప్ ఆఫ్ డైలాగ్స్. ఇవి నన్ను అడిగితే ఓకే, సినిమాలో సందర్భం ఏంటంటే వీడు అమాయకుడు, ఈ పోరి ఫుల్ కంత్రి, వీడిని చెడిపేస్తుంది లేకపోతే వీడికి నేర్పిస్తుంది అన్న సందర్భం ఉన్నా, పోనీ అంతకంటే స్పెసిఫిక్గా పోయి వీడికి ముద్దు పెట్టుకోవడం ఎలా అనేది తప్పుగా వీడికి నేర్పించాలి అన్నా కూడా మాటలు పదాలు వాడడం కంటే సైగ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు లిటరల్గా మాటల్లో మాట్లాడితే అవి క్రింజ్ ఉంటాయి. అందుకే మొగాళ్ళ మధ్యలో మేము ఎప్పుడు ఇమోషన్స్ మాట్లాడుకోం, బికాస్ దే క్రింజ్. మాట్లాడుకుంటే మా మెంటల్ హెల్త్ కొంచెం ఇంప్రూవ్ అవుతుందా? ఎస్, అఫ్ కోర్స్. భారం ఏమైనా తగ్గుతుందా? ష్యూర్. కానీ ఆ క్రింజ్ తట్టుకోగలుగుతావా? నో ఛాన్స్. సో ఇట్స్ స్మాల్ ప్రైస్ టు పే. క్రింజ్తో పిసుక్కోవడం కంటే కాసేపు మెంటల్ హెల్త్ అటు ఇటు అవుతుంది. ఇట్స్ ఓకే, వీ హ్యావ్ అదర్ వేస్ టు అడ్జస్ట్. డైలాగ్లో ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఈ ఇందు మళ్ళీ ఊరికి తిరిగి వచ్చినప్పుడు వీడు RX-100 మీద ఇంటి దగ్గర పోయి, ఇందు రాయిందు నీ శివ వచ్చేసాడు, అదొకటి. అంటే అక్కడ దాకా సినిమా ఎట్లయితే నడిచిందో అలాంటి సినిమాల్లో ఇలాంటి క్లీషే డైలాగ్ వస్తాను మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకనే నాకు అది 2 స్ట్రోక్ ట్రీట్మెంట్ అనిపించింది. ఒక స్ట్రోక్ ఏమో సినిమాటిక్గా ఉంది, ఇంకో స్ట్రోక్ ఏమో టీవీ సీరియల్లా ఉంది. ఇంకో ఉదాహరణ ఏంటంటే, మళ్ళీ వీడే ఇందు దగ్గర ఏడ్చుకుంటూ, నిన్ను తలుచుకుంటున్నప్పుడు నా కళ్ళల్లో కారేది నీళ్లు కాదు రక్తం అంట. అరే, నీకు ఇంకా డౌట్ ఉన్నదా అది ఎందుకు మహేష్తో పెళ్లి చేసుకొని పోయిందని? అంటే అఫ్కోర్స్ మహేష్ అంటే ఆ పేరులోనే అది ఉందనుకోండి, బట్ స్టిల్ ఖచ్చితంగా వాడు ఇట్లాంటి క్లీషే డైలాగులు అయితే కొడుతుండకపోవచ్చు. వాడెంత సాఫ్ట్గా ఉన్నా, వాడెంత సింపుల్ చేస్తున్నా, అట్లీస్ట్ ఇలాంటి డైలాగులు అయితే కొట్టట్లేదు. నా ప్రేమ సముద్రంలో అలలాంటిది, దాన్ని ఎవరు ఆపలేరు, ఇవన్నీ ఇక్కడ దాకా పోవాల్సిన అవసరమే లేకుండా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎస్పెషల్లీ మొదటి 27 నిమిషాలు 28 నిమిషాల సినిమాది అది ఎలా మొదలైందో, కెమెరా మూవ్మెంట్లో కూడా ఒకలాంటి రిలాక్స్డ్, ఒకలాంటి అష్యూర్డ్నెస్ ఉండే. అంటే ఇన్సెక్యూరిటీ ఏం లేకుండా కాన్ఫిడెన్స్గా అనిపించింది. ఏం తొందర లేకుండా ఆ 25-28 నిమిషాల దాకా పేసింగ్ చాలా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేశారు. మాటలు ఎక్కువ లేవు, దృశ్యాలతోనే చూపించేస్తున్నారు మొత్తం. ఒక నరేషన్ లేదు. చాలాసేపు ఆ 25 మినిట్స్ దాకా అసలు ఏం జరుగుతుందో అర్థం కూడా కాదు. వీళ్ళెవరు, అసలు ఏ ఊరు అనేది కూడా క్లియర్గా ఉండదు. ఆ డాడీ ఏం చేస్తాడో ఎక్స్ప్లెనేషన్ లేదు, వీడు ఎందుకు దొరికినోడిని కొడుతున్నాడో ఎక్స్ప్లెనేషన్ లేదు. అయినా కానీ ఇట్ వాస్ ఫైన్. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే, ఆ చెప్పే విధానంలో ఆడియన్స్ ఇన్వాల్వ్మెంట్ కొంతవరకు ఉండే. దాంట్లో నోరు తెరిచి ముద్ద కుక్కట్లేదు కాబట్టి కొంచెం ఆడియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం వచ్చింది. సో ఆ ఫస్ట్ 25-28 మినిట్స్ చూసేటప్పుడైతే నేను అనుకున్నా, దీని రేటింగ్ అయితే సాలిడ్ రేటింగే ఉంటుంది ఈ సినిమాకి అని. ఎందుకంటే ఎక్కడ కూడా ఫాస్ట్ కట్స్ లేవు. ఎక్కడైతే కొంచెం ఇమోషన్ కన్వే చేయాలో అక్కడ కొంచెం టైం తీసుకున్నారు. మళ్ళీ మాటలు లేకుండా జస్ట్ యాక్టింగ్తో, ఇంకా మ్యూజిక్తో, బీజిఎంతో అండ్ ఆ కాన్ఫిడెంట్ ఆ డైరెక్షన్, ఆ గ్రిప్ ఉన్నట్టు అనిపించింది ఆ ఫస్ట్ 25-28 మినిట్స్లో. దాని తర్వాత ఏమవుతుందంటే వీళ్ళది ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అక్కడ డైలాగులు కొంచెం పెరిగిపోతాయి, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కూర్చొని ఫ్లర్టింగ్ చేయాలి, రొమాన్స్ చేయాలి. సో దానివల్ల కొంచెం తగ్గింది. కానీ ఎక్కడైతే వీడు ఇందు పెళ్ళైపోతుంది అనగానే వీడు బైక్ పట్టుకొని తొందరగా వెళ్ళిపోదామని చూస్తాడు, సడన్గా ఒక కారు వస్తుంది ఎక్కడి నుంచో, కార్ని కొద్దిగా ఎగ్రి పడతాడు అటు సైడు. కారోడైతే అసలు ఏం జరగనట్టే చెక్కిస్తాడు. అందుకే నాకు తెలిసి 2 స్ట్రోక్ బండ్లు మార్కెట్లోంచి పోయినాయి. దేన్ని గుద్దుకున్నా అసలు వాళ్ళకి తెలిసేదే కాదేమో ఒకడు వచ్చి నన్ను కొట్టింది అని చెప్పి. ఇలాంటి బిజినెస్ ఇన్సైట్స్ మీకు ఎక్కడ దొరుకుతుందా? కమాన్, థైగా సబ్స్క్రైబ్ అండ్ షేర్. కానీ ఆ సీన్లో అడ్డం పడిన RX-100ని ఇట్లా చూసి ఇంకా దాన్ని వదిలేసి ఉరుక్కుంటూ వెళ్తాడు. అదే సినిమాకు ఒక శాపం అయిపోయింది. సంబంధం లేకుండా నా పేరు పెట్టిన సినిమాకి నాదొక మంచి బ్రాండ్, ఎవర్ లాస్టింగ్ బ్రాండ్. నేను ఎప్పుడో పోయినా మార్కెట్ నుంచి, నన్ను మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆపేశారు. అయినా కాలేజ్ అబ్బాయిలకి ఒక ఇది ఉంటుంది, RX-100 అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అట్లాంటిది అర్థం భర్థం లేకుండా స్క్రిప్ట్లో ఒక కారు వచ్చింది, ఇప్పుడు దాన్ని బలవంతంగా గుదిపిచ్చి రోడ్డు మధ్యలో అడ్డం పడేసి అదొక డిస్రెస్పెక్ట్ అయిపోయింది, ఇన్సల్ట్ టు RX-100 అయిపోయింది. అదొక శాపంలా పట్టుకుంది. అదే సరిపోదా అంటే దాని తర్వాత మళ్ళీ దాన్ని తగలబెట్టేశారు ఏకంగా. అదొక రేర్ కమాడిటీ అది RX-100 అంటే. తగలబెట్టేశారు, అది కూడా స్కై బ్లూ కలర్లో. నేను ఎప్పుడు చూడలేదు స్కై బ్లూ కలర్ RX-100 ఇప్పుడు దాకా. తగలబెట్టేశారు.
అండ్ అక్కడి నుంచే ఈ చిత్రానికి కొంచెం బ్యాడ్ కర్మ అండ్ బ్యాడ్ జూజు అంటుకున్నట్టు ఉంది. ఎందుకంటే ఆ పాయింట్ తర్వాత ఎప్పుడైతే ఈ బైక్ను వదిలేసిపోతాడో ఆ పాయింట్ తర్వాత అయితే ఫుల్ ఆన్ టీవీ సీరియల్. అండ్ మోస్ట్లీ నేను టీవీ సీరియల్ అనేది ఆ డైలాగ్స్ గురించే. అండ్ ఆఫ్ కోర్స్ వేరే స్క్రిప్ట్ డ్రివెన్ మూమెంట్స్ లేకపోతే స్క్రిప్ట్ ఫోర్స్డ్ మూమెంట్స్, ఎట్లయితే వీడిని నరకడానికి కత్తులు కటార్లు పట్టుకొని వస్తారు ఇంతమంది గుంపుగా, వాడ ఏదో గుడిసెలో ఉంటే అందరినీ 1-2 దెబ్బలు కొడతాడు, వాళ్ళు ఇట్లా కింద పడి ఉంటారు, ఇంకా కొట్టినా కదా 1-2 దెబ్బలు అనుకుంటూ అలా వెళ్ళిపోతుంటాడు పట్టించుకోకుండా. సట్టన్ ఒకడు వచ్చి పొడుస్తాడు. పోని అప్పుడప్పుడు అవుతాయి ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్. బోగస్, నీకు తెలియదు, హ్యావ్ యూ ఎవర్ బిన్ ఇన్ అ ఫైట్ అంటారు మీరు. ఎస్ ఐ హ్యావ్. ఒకసారి జరిగిందా ఇది ఏదైనా తూచి అనుకోవచ్చా అంటే లేదు, మళ్ళీ ఇంకోసారి అవుతుంది. మళ్ళీ ఆ లాస్ట్లో ఈ నల్లితో ఎప్పుడైతే ఫైట్ చేస్తాడో వాడు కూడా చంపనికి వస్తాడు. ఆయన హీ లెట్స్ హిస్ గార్డ్ డౌన్. ఇదే నేను చంపమని పంపించింది అనగానే ఇంకా మొత్తం లోకం అంతా మర్చిపోయి కూర్చుంటాడు. అట్లా మళ్ళీ వాడు వచ్చి పొడుస్తాడు వెనకకెళ్ళి. ఇలాంటి కొన్ని మూమెంట్స్ కూడా ఆ ఫస్ట్ 25 minutes 30 minutes దాకా ఏదైతే సినిమా కనబడిందో సెకండ్ హాఫ్లో ఇదంతా చూస్తే దానికి వ్యతిరేకంగా ఉంది. సినిమాటోగ్రఫీ నాకు పాజిటివ్ ఉండే. అండ్ మేబీ ఇది ఒక ఊర్లో తీయబడింది కాబట్టి కొంచెం ఇంకా నీట్గా ఉంటుంది కాబట్టి ప్రాపర్గా లొకేషన్లు ఎక్కడున్నారు, రోడ్లు, గలీలు కొంచెం వెనక్కి వెళ్ళి బుద్ధిగా ప్రొఫెషనల్గా తీసినట్టు అనిపించింది. ఈ మరీ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ లేకపోతే టైట్ క్లోజప్లు ఇవి తక్కువ ఉండే. కంపోజిషన్ వైజ్ కూడా కొంచెం ఒక బ్రెత్ ఆఫ్ రిలీఫ్ లాగా అనిపించింది. అండ్ వైడ్ యాంగిల్ లెన్సెస్ వాడినందువల్ల కూడా ఇట్ వాస్ బెటర్ అనిపించింది. మళ్ళీ యావరేజ్గా వచ్చే సినిమాలతో పోలిస్తే ఇది బెటర్ ఉండే. సో అదొక పాజిటివ్ నాకు. ఇంకో పాజిటివ్ ఏంటంటే ఇది ఒక సిగ్నిఫికెంట్ పాజిటివ్ ఉండే సినిమాలో మ్యూజిక్. ఆ సెకండ్ హాఫ్లో వచ్చే ఆర్కెస్ట్రా పాట ఒకటి పక్కన తీసి పెడితే మిగతా పాటలన్నీ ఒక సిగ్నిఫికెంట్ పాజిటివ్ ఉండే నాకు. అంటే ఆ సినిమాకి ఉండాల్సిన వైబ్, కొన్ని సందర్భాల్లో ఉండాల్సిన మూడ్ చాలా వరకు మ్యూజిక్ అందించింది అనిపించింది నాకు. సో బీజిఎం కూడా బాగుండే. అండ్ బీజిఎం సపరేట్గా తీసి ఉట్టి పాటల్ని చూస్తే కూడా ఆ ఆర్కెస్ట్రా ఒకటి పక్కన పడేస్తే మిగతా పాటలు కూడా నాయిస్ లాగా అనిపించలేదు. అది నాయిస్ కంటే ఎక్కువ మెలోడియస్గా ఉండే. అండ్ ఒక డెలికేట్ టచ్ ఉన్నట్టు ఉండే, ఒక డెలికేట్ సెన్సిబిలిటీతో చేసినట్టు ఉండే ఆ పాటలు. ఎక్కువ ధూమ్ ధామ్ డ్యామ్ డిష్ లేకుండా జస్ట్ స్మూత్. సో ఎలాంటి ఇమోషనల్ ఇంటెన్స్ మూమెంట్ అయినా, అది రొమాంటిక్ అయినా కానీ, వైలెంట్ అయినా కానీ, ట్రాజిక్ అయినా కానీ బాగానే భారం ఎత్తింది బీజిఎం ఇంకా మ్యూజిక్. అందుకే ఇది నాకు మిగతా డిపార్ట్మెంట్స్ మీద కొంచెం సిగ్నిఫికెంట్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్ అనిపించింది. అన్ని డిపార్ట్మెంట్లో చూసుకుంటే సినిమా స్టార్ట్ టు ఫినిష్ కన్సిస్టెన్సీ ఏ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేసింది బాగా అంటే నాకు యాక్టింగ్ ఒకటి వస్తుంది, మ్యూజిక్ ఒకటి, ఇంకా సినిమాటోగ్రఫీ. ఈ 3 స్టార్ట్ టు ఫినిష్. మిగతావన్నీ అప్స్ అండ్ డౌన్స్ లాగా ఉండే. డైరెక్షన్ కూడా ఆ ఫస్ట్ 28 minutesలో ఏదైతే ఉందో మళ్ళీ తర్వాత అదే లెవెల్లో అయితే కనపడదు. కొంచెం వెరీ స్లైట్లీ, నాట్ మచ్, కొంచెమే తక్కువ పడినట్టు అనిపించింది నాకు. అయ్యా సో ఓవరాల్గా చూసుకుంటే మోటామోటీ నా పాయింట్స్ అదే ఉండే ఈ సినిమా మీద. ఈ సినిమా ఎలా ఆడిందో కూడా నాకు ఐడియా లేదు, హిట్ అయిందా ఫ్లాప్ అయిందా, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండ్ ఇట్ ఈస్ పవర్డ్ బై శ్రీనివాస్. సో ఈ సినిమాలో నాకు గుణపాఠాలు ఏమైనా ఉండేనా? ఎస్, అఫ్ కోర్స్ ఉండే. మొదలుగా బ్రోస్ ఆఫ్టర్ హౌస్. సాధారణంగా మీరు బ్రోస్ బిఫోర్ హౌస్ అని వింటారు, బట్ దిస్ ఈస్ బ్రోస్ ఆఫ్టర్ హౌస్. దిస్ వన్ ఇస్ ఫర్ ద బాయ్స్. శివ లాగానే మీరు కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఒకడు ఇట్లా బాధతో కుమిలిపోతున్నాడంటే, రేపో మాపో సింపింగ్ మొదలెట్టేలా ఉన్నాడు అంటే ఇప్పుడు ఇది మీ బాధ్యత. ఆ రాక్షసి, పిశాచి, గయ్యాళి చేయాల్సిన పని చేసిపోయింది, వీరిట్లా మిగిలిపోయి ఉన్నాడు అన్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు బ్రోస్ ఆఫ్టర్ హౌస్. ఇప్పుడు వీడిని ఈ మెంటల్ మదిలో నుంచి ఇట్లా షేకప్ చేసి మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీ, బ్యాక్ టు రియాలిటీ తీసుకొచ్చే బాధ్యత ఈజ్ ఆఫ్ ద బ్రోస్. ఏం చేయొచ్చు దీనికి అంటే, ఇప్పుడు ఈ చిత్రంలో ఉన్నట్టు ఇందు, మీ దోస్త్ గాని కళ్ళల్లో వాడి ఇందు ఒక 9/10 అంటే 9 అంటే ఇప్పుడు వాడిని వేరే చోటుకి తీసుకెళ్ళాలి మీరు. ఆ చేంజ్ ఆఫ్ లొకేషన్. ఎలాంటి చోటుకి తీసుకెళ్లాలంటే అక్కడ వాడికి కనిపించే దృశ్యాలు అవి చూసి వాడి ఇందు 9 నుంచి 6 అయిపోవాలి. అండ్ ఇది ఒకటే మార్గం కాదు. పోరగాళ్ళని ఇలాంటి ఫంక్ నుంచి బయట తీయాలి అంటే వేరే మార్గాలు కూడా ఉంటాయి. ఇది ఒక ఫ్యామిలీ పాడ్కాస్ట్ కాబట్టి అవి ఇక్కడ మనం చెప్పుకోలేం. కానీ మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరూ తెలుసు. అందుకే ఇవి చెప్పాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకంటే ఈ చిత్రంలో చూడండి, 3 ఏళ్ళు
వాడు దొల్లుతున్నాడు, పిసుక్కుంటున్నాడు, కొట్టించుకుంటున్నాడు. 3 ఏళ్ళు వాడిని సఫర్ అవ్వడం చూశారు ఎవరు? ఈ డాడీ అండ్ సన్స్. కానీ 3 ఏళ్ళు కయ్యనలేదు, కుయ్యనలేదు. అట్లీస్ట్ 1 year పాస్ అయిన తర్వాత కూడా వీడు సింపింగ్ ఏంద్రా ఇంకా తగ్గట్లేదురా బాబు అనుకుంటే అప్పుడైనా పోయి నిజంగా అక్కేయాలి. ఇదిగో మ్యాటర్ ఇట్లా ఉండే, అది చాకులకు ఉండే, నువ్వు నిమ్మకాయలా దొరికిపోయినావు, కోసింది పోయింది అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి కోలుకోవాలంటే ఎట్లా అంటే మేము చూపిస్తాం, మాతో పాటు రా. దట్స్ ఇట్. 2 years సేవ్ అయ్యేవాడి. సో ఎప్పటికైనా గుర్తుంచుకోండి, బ్రోస్ ఆఫ్టర్ హోస్ అండ్ ఆఫ్ కోర్స్ బ్రోస్ బిఫోర్ హోస్ ఆల్సో. రెండవ గుణపాఠం, ద లేడీస్ ది సక్ ఎట్ ఫ్లర్టింగ్. ఐఎమ్ సారీ, ఇది నేను చెప్పట్లేదు, సినిమాలో ఉన్నది ఉన్నట్టు ప్రొఫెషనల్గా గుణపాఠం ఎట్లుంది అని చెప్తున్నాను అంతే. ఇట్స్ అన్బయాస్డ్ ప్రొఫెషన్. కానీ ఎందుకు? వై డూ లేడీస్ సక్ ఎట్ ఫ్లర్టింగ్? ఎందుకంటే వాళ్ళకి సాధారణంగా చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి, ప్రాక్టీస్ అనేది అంత ఎక్కువ ఉండదు కాబట్టి, అండ్ ప్రాక్టీస్ చేసే ఎక్కువ అవకాశం కూడా ఉండదు కాబట్టి, ఎంతో కొంత తెలిసిన దాంతోనే మొదలు పెట్టగానే ఎదుటోడు 3 మడతల్లో ఫోల్డ్ అవుతాడు 5 secondsలో. సో అలా చూసినా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం లేదు. లెట్స్ బి ఫేర్. కానీ అదే పాయింట్ చూసి లేడీస్ మీరు ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, మగవాళ్ళని అడ్వాంటేజ్ తీసుకోకూడదు. ఇది మంచిది కాదు. అది ఫ్లర్టింగ్ మీకు రాదు కాబట్టి కవరప్ చేయనీకి 2-3 లైన్లు అనగానే దాని తర్వాత ఇమ్మీడియట్గా ప్రేమ, పెళ్ళి, పిల్లలు అన్నట్టు అట్లా మోసం చేయకూడదు గైజ్ని. ఇట్స్ నాట్ ఫేర్. విషయం ఎక్కడి దాకా వచ్చిందంటే గలీల్లో, వీధుల్లో అర్ధనగ్నంగా తిరిగే ఫ్రీడమ్ కూడా లేకుండా పోయింది గైస్కి. కనపడగానే కన్ఫ్యూజ్ చేసేడు 2-3 అన్రిలేటెడ్ డైలాగ్స్ చెప్పి ఇమ్మీడియట్గా ప్రేమ, పెళ్లి, పిల్లలు అనేస్తారు. అలా చేయకండి. మీకు లాంగ్ టర్మ్ ఏం ఉద్దేశాలు లేవు అంటే సూటిగా చెప్పండి అబ్బాయిలకి, ఇట్లా లాంగ్ టర్మ్ ఏం లేదు, షార్ట్ టర్మ్ అనుకుంటున్నా, నేను క్యాజువల్లీ అనుకుంటున్నా, నువ్వు మరీ సీరియస్ అవ్వకు అని చెప్పండి. అట్లా మీకు చాయిసెస్ ఏమైనా తక్కువ ఉన్నాయా? మహా అంటే వాడు నువ్వు అంటారు అంతే కదా. అండ్ మరీ ఫ్లర్టింగ్ చేసేంత అవసరం కూడా లేదు మీకు. సినిమా రివ్యూలో చెప్పినట్టే సైగల్లో చేసేస్తే అయిపోతుంది. కొంతమంది గైస్కి ఎస్ సైగల్ కూడా అర్థం కావనుకోండి, కానీ బట్ స్టిల్ యూ హ్యావ్ ఇంకా కొంచెం గట్టిగా సైగ చేయండి. దట్స్ ఇట్. అంతేగాని ఇట్లా ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి లాంగ్ టర్ము, ప్రేమ, పెళ్ళి, పిల్లలు మోసపోతున్నారు చాలామంది అనవసరంగా. ఇట్లా హ్యావ్ అ హార్ట్. ఇంకెంతకాలం ఇట్లా మోసం చేస్తుంటారు? విల్ సంబడి థింక్ ఆఫ్ ద గైస్. ఇట్స్ చాలా హార్ట్ టచింగ్ పేట్రియార్కల్ గుణపాఠం అది. వావ్. దిస్ గుణపాఠం ఇస్ ఆబ్వియస్లీ పవర్డ్ బై శ్రీనివాస్. చాలా బాగా పవర్ చేశాడు కాబట్టి నాకు చప్పట్లు కొట్టాలనిపిస్తుంది, కానీ స్టిల్ అవుట్ ఆఫ్ హ్యూమిలిటీ నేను చేయట్లేదు ఆ పని. సో అంతే హంబుల్గా మనం ఇప్పుడు వెళ్ళిపోదాం RX100 రేటింగ్కి. ఈ చిత్రానికి దేంట్లో రేటింగ్ ఇద్దాం? RX100 ఇస్ మోస్ట్ ఫేమస్ ఫర్ ఇట్స్ సౌండ్ కాబట్టి సైలెన్సర్లో ఇస్తాను. సో RX100 అన్ ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ. మీకు అమెజాన్ ప్రైమ్లో ఇంకా జియోలో దొరుకుతుంది, తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇట్స్ పవర్డ్ బై శ్రీనివాస్. మొదటి 25-28 minutes దాకా అయితే నాకు ఒక సాలిడ్ 7.5 సైలెన్సర్లు కనిపిస్తుండే. నాకు ఉన్నదిరా అబ్బాయి దీంట్లో మ్యాటరు, బాగా తీస్తున్నారు, ఎక్కువ డౌన్ ఏం చేయట్లేదు అని అనిపించింది. కానీ తర్వాత ఎప్పుడైతే ఆ టీవీ సీరియల్ స్టార్ట్ అయిందో దాన్ని కూడా మనం ప్రొఫెషనల్గా కలపాలి కాబట్టి అన్ని విషయాలు కలుపుకొని చూస్తే RX100కి నా రేటింగ్ 10 సైలెన్సర్లలో 6 సైలెన్సర్లు. సో అదండి మొత్తానికి RX100 రివ్యూ, స్పాన్సర్డ్ బై థైగ్యాప్ పేట్రియాన్, పవర్డ్ బై శ్రీనివాస్. మీకేమనిపించింది ఈ సినిమా చూసారా అసలు? అండ్ నేను అడిగిన 2 ప్రశ్నలకి చాలా కీలకమైన ప్రశ్నలు అవి. దానికి కూడా సమాధానాలు రాసి చెప్పాలంటే మీకు తెలుసు కదా ఎక్కడ రాయాలో. మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్ ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఇమెయిల్ వచ్చి mindthigap@gmail.com అండ్ థైగ్యాప్ డిస్కార్డ్. మా థైగ్యాప్ ప్రొఫెషనల్ లిసనర్స్ డిస్కార్డ్ కమ్యూనిటీ ఈ వారం వేచి చూస్తున్నారు. RX100 బైక్ ఓనర్స్ కోసం లేదా వేరే 2-stroke బైక్ ఓనర్స్ కోసం అయినా పర్వాలేదు, నడుస్తుంది. జిమ్ లేని ఊర్లలో జిమ్ బాడీ మెయింటైన్ చేసే వాళ్ళ కోసం, అండ్ రొమాన్స్ ఎలా ఉంటుందో అది ఇతరులకి నేర్పే వాళ్ళ కోసం, వీళ్ళందరి కోసం ఎదురు చూస్తున్నారు మా థైగ్యాప్ డిస్కార్డ్ కమ్యూనిటీ. తప్పకుండా జాయిన్ అవ్వండి. అండ్ థైగ్యాప్ పేట్రియాన్. థైగ్యాప్ చేసే కాంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా మా పేట్రియాన్ జాయిన్ అవ్వండి. ఫ్రీగా కూడా జాయిన్ అవ్వచ్చు. అక్కడ అప్పుడప్పుడు వేరే పోస్ట్స్, పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ అట్లా పెడుతుంటాను. అండ్ సబ్స్క్రిప్షన్ అనేది మీకు వీలుంటేనే చేయండి. ఇట్ విల్ బి మచ్ అప్రిషియేటెడ్. కానీ లేకపోతే ఏం పర్వాలేదు. సో అంతటితో ముగిసాయి మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్. ఓ నౌ అవార్డ్స్. సో సాడ్.
ఇప్పుడు అన్ని కార్యక్రమాలు ముగుస్తాయి కాబట్టి మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి సబ్స్క్రైబ్, చేయండి షేర్, పంచండి. ఈ పాడ్కాస్ట్ పిత్తులో కంపు లాంటిది, దాన్ని ఎవరూ ఆపలేరు.